sound check, testing. Check, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి? అవును, మనందరం బాగున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఇటు రీతిగా ఈ ఆదివారం ఆరాధన చేసుకోవడానికి మనకి మరొక అవకాశాన్ని దయచేశారు. మన దేవుడు ఎంతో గొప్పవాడు కదండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదండి. అలాగే మీ జీవితాల్లో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఉండుంటారు, ఎన్నో మేలులు అయితే చేసి ఉండుంటారు. నా జీవితంలో కూడా ఒక మేలుని దేవుడు నాకు చేశారు. అది నేను ఇప్పుడు మీ మధ్యలో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మే మంత్లో ఫస్ట్ సండే నాకు వర్షిప్ చేయడానికి అవకాశం అయితే వచ్చింది. కానీ నేను ఎంతో ప్రిపేర్ అయ్యాను, ఎంతో ఉత్సాహంతో నేను చేద్దాం అనుకున్నాను. కానీ శాతానుడు నన్ను ఎంతో వేధించాడు. నాకు స్టమక్ మీద అలర్జీలా వచ్చింది. అయితే సండే నేను ఆరాధనకు కూడా రాలేకపోయాను. అది ఎలా ఉందంటే, నా వెనకాల బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఒక్కటే పెయిన్ వస్తుంది. అది ఎక్కడ వస్తుందని కూడా నాకు తెలియలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు, అది ఇంటర్నల్గా వస్తుంది, నర్వ్ నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు నేనైతే చాలా బాధపడ్డాను, చాలా భయపడ్డాను. దేవుణ్ణి అడిగాను, ఏంటి ప్రభువా నాకు ఇలా జరిగింది, నేను మిమ్మల్ని ఆరాధించుకోలేకపోయాను అని నేను అడిగినప్పుడు దేవుణ్ణి ఒకటే అడిగాను, నాకు త్వరగా స్వస్థతనివ్వండి, నేను మళ్ళీ మీ సన్నిధిలో ఆరాధన చేయాలనుకున్నాను అని అడిగాను. డాక్టర్ అయితే 3 weeks పడుతుంది నీకు ఇది క్యూర్ అవ్వడానికి అని చెప్పారు. కానీ నా దేవుడు నన్ను 1 weekలో నన్ను స్వస్థతను దయచేశారు. ఇప్పుడు ఆ ఎలర్జీ అంతా పోయింది, నా బ్యాక్ పెయిన్ అంతా తగ్గింది. మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని నా దేవుడు నాకు వర్షిప్ చేయడానికి ఇచ్చాడు. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తారు కదండి. మార్కు సువార్త 10:27లో మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఎటువంటి జీవితాలనైనా మార్చగలిగిన మన గొప్ప దేవుడు కదండి. ఎన్నో జీవితాలని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎంతమందినో స్వస్థతని ఇచ్చారు కదండి మన దేవుడు. మనం కూడా మన పాపాలని, మన తప్పుల్ని ఒప్పుకొని మన దేవునికి ఆరాధిద్దాం. మనమందరం కలిసి లేచి నిలబడి మనం దేవుని ఆరాధిద్దాం. పెద్దవాళ్ళు లేవలేనట్టు వాళ్ళు ఉన్నట్లయితే కూర్చొని ఆరాధిద్దాం. విలువే లేని మన జీవితాలకు విలువని తీసుకొచ్చిన మన దేవుడు ఎండిపోయిన మోడు వలె మన జీవితాలు ఉండగా మన జీవితాలకు జీవాన్ని ఇచ్చారు. దేవుణ్ణి అడుగుదాం, మన పాపాలని, మన తప్పుల్ని క్షమించమని అడుగుదాం. దేవుని కరుణామయుడు, దేవుడు ఎంతో గొప్పవాడు, మనల్ని క్షమిస్తాడు. మన పాపాలని, మన తప్పుల్ని ఆయన మరణించి మనల్ని దగ్గరికి అయితే తెచ్చుకుంటారు. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితానే ధారపోసితివే. విలువే
చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. అవును, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఎటువంటి జీవితాన్నైనా మార్చగలిగిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన మన గొప్ప దేవుడు. ఎరికో గోడని కూల్చగలిగిన మన గొప్ప దేవుడు. ఆయన్ని మనమందరం కలిసి ఆరాధిద్దాం, కలిసి స్తుతిద్దాం. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. స్నేహితులు మనల్ని విడిచిపెట్టిన, బంధువులు మనల్ని విడిచిపెట్టిన, మన దేవుడు మనల్ని ఎప్పుడు విడవడు. మనతోనే ఉంటాడు. మన తప్పుల్ని, మన పాపాలను అన్నింటినీ క్షమించగల గొప్ప దేవుడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు. మన దేవుడు ఎంతో కరుణామయుడు. మన మనస్సుతో ఆయన్ని ఆరాధిద్దాం. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిద్దాం. మనస్సు పూర్తిగా ఆరాధిద్దాం. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతయు రెక్కలతో
చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీతి శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి ఓడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీతి శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి ఓడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ ఆరాధన నిమిత్తం దైవజనులు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమగల మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యవన బిడ్డలు ఆత్మపూర్ణులై మీరు చేసినటువంటి మేలులను సాక్ష్యముగా సంఘములో పంచుకొని ప్రభా, ఇదిగో మంచి పాట ద్వారా మీ నామమును తండ్రి వారు మహిమపరిచి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఆరాధించారు తండ్రి. ఇశ్రాయేలీల స్తోత్రముల మీద ఆసీనుడు అయిన దేవుడివి నీ బిడ్డలు చేసినటువంటి ఆరాధనలోనూ ప్రభువా వారికి తోడుగా ఉండి మీరు వారిని నడిపించినందుకు వందనాలు. వారితో ఏకీభవించిన సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.